హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, జిఎస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటంటే ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫస్ట్ వీడియో. ఈరోజు నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి డైలీ ఒక వీడియో, అంటే ఇప్పుడు ఇది ఒక ప్రీవియస్ పేపర్ 1 తీసుకుంటున్నా. ఈ వీడియోలో జిఎస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రేపటి వీడియోలో అర్థమెటిక్, అంటే ఇదే పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్ పార్ట్. నెక్స్ట్ డే రీజనింగ్ పార్ట్, అంటే మనకు ఒక పేపర్ కవర్ అయిపోతుంది. జిఎస్ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ప్రీవియస్ పేపర్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఇంకొక ప్రీవియస్ పేపర్ జిఎస్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ డే అర్థమెటిక్, రీజనింగ్. ఇలా చూసుకుంటూ పోతే ఏమైందంటే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది, నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, వాట్ డస్ జిఎంటీ మీన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ టైం? సమయం సందర్భంలో జిఎంటీ అంటే ఏమిటి? జిఎంటీ ఫుల్ ఫామ్ అంటుండు. ఓకే, ఆప్షన్ బి గ్రీన్విచ్ మీన్ టైం. ద వర్డ్ సెక్యులర్ వాజ్ ఇన్సర్టెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద డాష్ అమెండ్మెంట్ యాక్ట్. డాష్ సవరణ చట్టం ద్వారా సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగంలోకి చేర్చబడింది. ఆప్షన్ సి 42nd. What is the quality of metals called by which they can be beaten to form a thin sheet? What is their specialty called? లోహాన్ని కొట్టడం ద్వారా సన్నని షీట్ ఏర్పడితే ఆ రకపు లోహాల నాణ్యతను ఏమంటారు? సో దట్ ఈజ్ మాల్యబిలిటీ. ఇక్కడ ఆప్షన్స్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. దట్ ఈజ్ మాల్యబిలిటీ అంటే సాగే గుణం అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్మిట్స్ ఇంపల్స్ ఫ్రమ్ సెన్సరీ న్యూరాన్ టు మోటార్ న్యూరాన్? కింది వాటిలో ఏది సెన్సరీ న్యూరాన్ నుండి మోటార్ న్యూరాన్కు ప్రేరణను ప్రసారం చేస్తుంది? ఆప్షన్ బి ఇంటర్ న్యూరాన్. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్? 1000 సరస్సుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ బి ఫిన్లాండ్. నెక్స్ట్, మాగ్నా కార్టా ఈజ్ చార్టర్ ఆఫ్ రైట్స్ ఇష్యూడ్ బై. మాగ్నా కార్టా అనేది డాష్ ద్వారా జారీ చేయబడిన హక్కుల చార్టర్, అంటే ఎవరి ద్వారా? ఆప్షన్ ఏ కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ రాజు జాన్. వాట్ ఈస్ ద కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ కొలటరల్ అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ రీపేమెంట్ మెథడ్? వడ్డీ రేటు, అనుషంగికం మరియు డాక్యుమెంటేషన్ అవసరాలు మరియు తిరిగి చెల్లింపు పద్ధతి యొక్క సామూహిక రూపం ఏమిటి? ఆప్షన్ సి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలు. నెక్స్ట్, హౌ ఈజ్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ మెజర్డ్ ఇన్ ఎస్ఐ యూనిట్స్? ఎస్ఐ యూనిట్లలో పదార్థం యొక్క పరిమాణం ఎలా కొలుస్తారు, అంటే దాని యూనిట్స్ ఏంటి అంటుండు? ఎస్ఐ యూనిట్. సో ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది లేదు. ఆన్సర్ ఈజ్ మోల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ ప్లేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్? కింది వాటిలో టేబుల్ సాయంతో ఏ ఆట ఆడుతారు? క్వశ్చన్ చూడగానే చెప్పేసేయచ్చు. టేబుల్ టెన్నిస్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ గోల్ కీపర్స్ నీడ్ టు వియర్ హెల్మెట్స్? కింది ఏ క్రీడల్లో గోల్ కీపర్లు హెల్మెట్ ధరించాలి? ఆప్షన్ సి హాకీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ యునెస్కో
న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. కింది వాటిలో యునెస్కో సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఏది ఉంది? ఆల్ ఆఫ్ దిస్. పైన ఉన్న 3 కూడా మనకు యునెస్కో గుర్తించిందనమాట. కిచియో పొలారి లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? కిచియో పొలారి సరస్సు క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి సిక్కిం. From where in the preamble of our constitution the ideals of freedom, equality and fraternity have been taken? మన రాజ్యాంగంలోని పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ఎక్కడ నుంచి తీసుకోబడ్డాయి? ఆప్షన్ డి ఫ్రెంచ్ రివాల్యూషన్ ఫ్రెంచ్ విప్లవం. పుష్కర్ ఫెయిర్ ఈజ్ annual animal ఫెయిర్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? పుష్కర్ ఫెయిర్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగే వార్షిక జంతు ప్రదర్శన? ఆప్షన్ డి రాజస్థాన్. షెరీ వైన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ విచ్ కంట్రీ? షెరీ వైన్స్ ఏ దేశంలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ సి స్పెయిన్. డాష్ ఈజ్ ఏ కెమికల్ డీకంపోజిషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ కాంపౌండ్ ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్ అండ్ డివైడెడ్ ఇంటూ అదర్ కాంపౌండ్స్. డాష్ అనేది రసాయన కుళ్ళిపోయే రకం ప్రతిచర్య. దీనిలో ఒక సమ్మేళనం నీటితో చర్య జరిపి ఇతర సమ్మేళనాలను విభజించబడింది. ఆప్షన్ సి హైడ్రోలైసిస్. బ్రహ్మపుత్ర మధ్య హిమాలయాల్లో డాష్ దగ్గర లోతైన కందకాన్ని చేస్తుంది. ఆప్షన్ సి. In order to start a cricket match, how many players should each player have besides the substitute players? క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి ప్రతి క్రీడాకారుడు ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో పాటు ఎంతమంది ఆటగాళ్లను కలిగి ఉండాలి? ఆప్షన్ సి 11. In the forest policy of India, what was the target of forest in the ratio of following area ratio of the country? భారతదేశ అటవీ విధానంలో దేశం యొక్క క్రింది విస్తీర్ణ నిష్పత్తిలో అటవీ లక్ష్యం ఎంత? ఆప్షన్ సి 33. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ రిటన్ బై రాజా రామ్మోహన్ రాయ్? ఆప్షన్ సి గిఫ్ట్ మోనోథెస్ట్రీ, ఏకేశ్వరుని బహుమతి. ఆప్షన్ సి. In 1877, whom Viceroy Lytton organized a court to be distinctioned as a Queen of India? 1877లో వైస్రాయ్ లిట్టన్ భారతదేశ రాణిగా గుర్తింపు పొందేందుకు ఎవరిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ బి క్వీన్ విక్టోరియా. Who was the first Indian woman to become the president of Indian National Congress? భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ లిమిటెడ్ ఛార్జ్ ఇన్ ద యూనిట్ ఏరియా ఆఫ్ డ్రైవర్? క్రింది వాటిలో దేనిని డ్రైవర్ యూనిట్ ప్రాంతంలో పరిమిత ఛార్జ్ అంటారు? ఆప్షన్ ఏ సర్ఫేస్ ఛార్జింగ్ డెన్సిటీ. హూ వాజ్ కిల్డ్ ఇన్ ద 4th ఆంగ్లో-మైసూర్ వార్ ఇన్ శ్రీరంగపట్నం? శ్రీరంగపట్నంలో జరిగిన 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఎవరు మరణించారు?
ఆప్షన్ డి టిప్పు సుల్తాన్. ఇన్ ఇండియన్ హిస్టరీ హూ వాస్ కాల్డ్ బాద్షా ఖాన్? భారతదేశ చరిత్రలో బాద్షా ఖాన్ అని ఎవరిని పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. వాట్ ఈస్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ద మెటల్స్ దట్ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్ ఆర్ కాల్డ్? రింగింగ్ శబ్దాలను ఉత్పత్తి చేసే లోహాలను డాష్ అంటారు. ఫొనెటిక్ సోనోరస్. ఆప్షన్ బి. వెన్ వాజ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫార్మ్డ్ ఇన్ ఢాకా? ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ బి 1908. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్? ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఆప్షన్స్ బి స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్. ఇండియన్ సుప్రీం కోర్ట్ ఇనాగరేటెడ్ ఇన్ డాష్ ఇయర్స్? భారతదేశం యొక్క సుప్రీంకోర్టు డాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ డి 1950. దాండియా ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? దాండియా ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? ఆప్షన్ సి గుజరాత్. ఆర్టికల్ 324 బిలాంగ్స్ టు డాష్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324కు డాష్కి చెందినది? ఆప్షన్ డి ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర ఎన్నికల సంఘం. అంత్యోదయ అన్న యోజన వాజ్ స్టార్టెడ్ ఇన్ డాష్ ఇయర్? అంత్యోదయ అన్న యోజన డాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 2000. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ సమ్టైమ్స్ ఫేసెస్ ఫ్లడ్స్ డ్యూరింగ్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మాన్సూన్ ఫేస్? ఋతుపవనాల దశ ఉపసంహరణ సమయంలో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం కొన్నిసార్లు వరదలను ఎదుర్కొంటుంది? ఆప్షన్ బి ఒడిస్సా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ ఈజ్ యూజ్డ్ టు అసర్టైన్ వెదర్ ఏ మాస్ ఈజ్ చార్జ్డ్ ఆర్ నాట్? ద్రవ్యరాశి ఛార్జ్ చేయబడిందో లేదో నిర్ధారించడానికి క్రింది సాధనాల్లో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ డి. ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ కాల్డ్? సూక్ష్మజీవులకు కారణమయ్యే వ్యాధిని డాష్ అంటారు? జమ్. విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ సాయిల్ ఫర్టిలిటీ బై స్టెబిలైజింగ్ నైట్రోజన్ ఇన్ అగ్రికల్చర్? వ్యవసాయంలో నత్రజనిని స్థిరీకరించడం ద్వారా భూసారాన్ని పెంచడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ సి మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ ద ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి నేషన్ రిలేటెడ్ టు? ఫెడరేషనల్ ఇంటర్నేషనల్ డి నేషన్ అక్వాటిక్స్ దేనికి సంబంధించినది? FINA. ఆప్షన్ బి స్విమ్మింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ప్రొడ్యూసెస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్? కింది వాటిలో ఏ క్షేత్రం తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ సెకండరీ ఏరియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ నోన్ యాజ్ స్కూల్స్ ఆఫ్ ఎల్డర్ మాంగ్స్? క్రింది బౌద్ధమత పాఠశాలలో స్కూల్ ఆఫ్ ఎల్డర్ మాంగ్స్ పాఠశాలగా పిలువబడేది ఏది? ఆప్షన్ సి తెరవాడ.
ఇండియన్ సోషలిజం ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్. భారతీయ సోషలిజం డాష్ల మిశ్రమం. ఆప్షన్ సి. During the year, the process of growing more than one crop on a piece of land is called. సంవత్సరంలో ఒక భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ సి. మల్టిపుల్ క్రాప్, బహుళ పంట. Which of the following states is under Zone 1 highly dry prone area? క్రింది వాటిలో ఏ రాష్ట్రం జోన్ 1 అధికంగా పొడిగా ఉండే ప్రాంతం కింద ఉంది? డి. రాజస్థాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ నార్థన్ క్యాపిటల్ సిటీ? క్రింది వాటిలో ప్రపంచంలో అత్యంత ఉత్తరాన ఉన్న రాజధాని నగరం ఏది? ఆప్షన్ సి. రెగ్జావిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్? క్రింది వాటిలో భారత రిపబ్లిక్ అధినేత ఎవరు? ఆప్షన్ డి. ప్రెసిడెంట్. The State Reorganization Act was implemented in. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం డాష్లో అమలు చేయబడింది? 1956. When a reaction affects the rate of other reaction which is not in normal circumstances, then this phenomena is known as. ఒక ప్రతిచర్య ఇతర ప్రతిచర్య రేటును ప్రభావితం చేసేటప్పుడు ఇది సాధారణ పరిస్థితుల్లో ఉండదు, అప్పుడు ఈ దృగ్విషయాన్ని డాష్ అంటారు? ఇండ్యూస్డ్ ఇండక్షన్, ప్రేరేపిత ఇండక్షన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హవాయి ఐలాండ్స్? హవాయి దీవుల రాజధాని ఏది? ఆప్షన్ డి. హొనోలులు. Which of the following sports is a cheap game like kabaddi because it does not require more equipments? కింది వాటిలో ఏది ఎక్కువ పరికరాలు అవసరం లేని కారణంగా కబడ్డీ వంటి చవకైన ఆట? ఖోఖో. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు. నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి డాష్కి సమానం? జీడిపి మైనస్ డిప్రిసియేషన్. ఓకే, సో ఇవి జిఎస్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. ఓకే, ఈ ఆర్పిఎఫ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్ రన్ అవుతుంది ఆల్రెడీ, దాని రిలేటెడ్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, మన వీడియోస్ ఉన్నాయి. సో ఈ సిరీస్ మాత్రం కంటిన్యూ అవుతుంది. దీనికోసం మీరు చేయాల్సిన పని ఒకటే, మన వీడియోస్ని లైక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.